శక్తివంతురాలి స్త్రీ, మాయావి కూడా. అయినా నేను తనని అంతం చేసి తీరుతాను. ఏకాక్ష, నువ్వు నీ లోకంలోనే ఉండి స్వర్గలోకాన్ని ఆశించకుండా ఉంటే, దేవతలను తరిమి కొట్టకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. సమయం మించిపోలేదు. వెళ్ళు, నీ లోకానికి తిరిగి వెళ్ళు. మీ లోకంలో దేనికి కొరత లేదు. భూలోకంలోని మునులు ఋషులు ఉన్నట్లే, స్వర్గలోకంలో దేవతలున్నట్లే అసురులు కూడా వారి లోకంలో ప్రశాంతంగా జీవించే అవకాశముంది. నీకంటే ముందు దారుకుడు కూడా ఇలాంటి తప్పే చేశాడు. కానీ తన భార్య దారుక వల్లనే అతడికి ఒక కొత్త జీవితం ఆరంభమయ్యింది. అదే ఒక స్త్రీకుండే శక్తి. అందువల్ల స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడవద్దు. మీ లోకానికి తిరిగి వెళ్ళు. ఏకాక్ష, రసాతలంలో ఉంటూ నీ మెదడుని, నీ మనసుని కూడా తపస్సులపై లగ్నం చెయ్యి. అటువంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కానీ ఏకాక్షుడి తలకెక్కిన అహంకారం అతడిని దారి తప్పించింది. అందుకే బలగర్వాంధుడై ప్రవర్తించాడు. తను క్షమాపణలు కోరాలనే ఆలోచన కూడా అతని మనసులోకి రాలేదు. అయితే అప్పుడు తను ఏం చేశాడు మాత? ఏకాక్షుడు తన అసుర సైన్యాన్ని పిలిపించాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకాక్షుడు యుద్ధానికి తలపడ్డా? అందుకు తన సైన్యాన్ని రప్పించాడా? శతసహస్ర వందనాలు ఇంత మంచి సలహా ఇచ్చినందుకు. ఓ స్త్రీ, అసుర సామ్రాట్ ఏకాక్షుడికి ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు. అది ఈ స్త్రీ ఇస్తే అస్సలు ఒప్పుకోను. మాత ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఈ దుష్టుడు. నీకు అసలైన దారిని నేను చూపిస్తాను, కాసుకో. లేదు, ఇప్పుడు భయంకరమైన రెక్కల సైన్యం మళ్ళీ వస్తుందేమో. సైన్యం రాకూడదు. ఏమైంది దేవి? మా రెక్కల అసురుల్ని చూడగానే
గుండెలదిరిపోయాయి కదూ? ఏమనుకున్నావు దేవి? నేను అసుర సామ్రాట్. ఇద్దరంటే ఇద్దరిని వెంటేసుకొని యుద్ధానికి వస్తాడు అనుకున్నావా? చూడు చూడు, నా సైన్యం ఎంత శక్తి సంపన్నమైనదో చూడు. చూడు మా సైన్యాన్ని. ఇప్పుడేం చేస్తావో చెప్పు అబలా. నేనిప్పుడు ఒక్క సైగ చేస్తే చాలు, ఆకలి మీదున్న మా అసుర సైన్యం ఒక్క క్షణంలో భక్షించగలరు. భక్షిస్తారు. చెప్పు దేవి, ఏం చెయ్యమంటావు? నీ నీతి పద్యాలు వినమంటావా? వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తాను. వెళ్ళు, లేదంటే ఇక్కడే ఇప్పుడే అంతం చేసి పారేస్తాను. ఇక్కడే. చెప్పు చెప్పు అబలా, ఏం కావాలి నీకు? చెప్పు. ఏకాక్షుడు తన రెక్కల అసురుల్ని పంపించాడా? ఏకాక్షుడు తన అసురులను పిలిస్తే నేను మా 64 మంది యోగినులను పిలిపించాను. యోగినుల మాత. బహురూప యోగిని, నర్మదా, యమున, శాంతి, తనలో నుండి ఎంతమంది దేవతల్ని సృష్టిస్తుందో, ఈ స్త్రీని ఎంత త్వరగా అంతం చేస్తే అంత మంచిది. వారాహి, కాళరాత్రి, చిన్న మత్తిక, మహాలక్ష్మి, క్షేమంకరి, వానరముఖి, అశ్విని, కామిని, విద్యావాసిని, కాళి, ఉమా, చాముండి, ధూమ్రావతి, త్రుటి, అదితి, నారాయణి, వాయువీర, స్ఫూర్తి. మాత 64 యోగినులను ఆహ్వానించారు. వారంతా కరాళ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఈ ఒక్క దేవత ఇందరు దేవతలు ఎలాగైంది? అయితే కావచ్చు, నేను వీళ్ళందరినీ అంతం చేస్తాను. అందర్నీ. ఓ అమలా, ఇంకా ఎందుకు ఆలస్యం? అయినా 64 మందిని ఉత్పన్నం చేశావు. వీళ్ళ ఎదిరించేది మా మహాశక్తివంతమైన వేలాది మందితో నిండిన సైన్యాన్ని. నీదో సైన్యము, దానిదో శక్తి కూడానా? మా యోగినిలు తలుచుకుంటే ఒక్క క్షణంలో సకల సృష్టిని సర్వనాశనం చెయ్యగలరు. వారి సంహార శక్తి ఎటువంటిదో చూడాలనుకుంటున్నావా? చూసుకుందాం. ఇంకా ఈ మాటల యుద్ధాన్ని అంతం చేసే సమయం ఆసన్నమైంది. చూస్తూ ఉండండి. ఓ అసురులారా, చూడండి, నేను చెప్పిందే చేసి చూపించాను. మీరు స్వర్గలోకంలో హాయిగా జీవించేలా చేస్తానని వాగ్దానం చేశాను. అందుకే మీ ముందుకొచ్చి నిలబడ్డారు. చూశారుగా, మీరు ఇక్కడ భక్షించడానికి ఎంతమంది ఉన్నారో చూడండి. అది కూడా
అలాంటి అసుర రాక్షస స్త్రీలు కాదు. దేవతల్లిస్తున్నాను, దేవతల్లి. ఆరంభించండి, విందు భోజనం ఆరంభించండి. అదుగో ఆవిడ్ని మాత్రం నా ఆహారం కోసమై వదిలిపెట్టాలని మాత్రం మరువకండి. వెళ్ళండి. ఇంత పెద్దగా ఎలా పెరుగుతున్నారు? మా అసురులందరినీ ఎంత సులభంగా నాశనం చేస్తున్నారు. ఇక్కడిలా ఎందుకు జరుగుతోంది? మా వీరాది వీరుల అంతం అది ఆడవారి చేతుల్లో. ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు. లేదు, ఇలాంటి అబలల చేతిలో నేను ఓడిపోవడం అసంభవం. ఎవరైతే స్త్రీ శక్తిని తక్కువగా చూస్తారో వారికి ఇదే పరిస్థితి వస్తుంది. మనందరి బలహీనతే రాక్షసులు. మరచిపోవాలి ఆదిశక్తిని పూజించడాన్ని. అయినా వారితో మనకి ఎలాంటి అవసరమూ లేదు కదా. నీకు కూడా అంతే భయంకరమైన మరణం సంభవిస్తుంది ఏకాక్ష. లేదు, అది అసంభవం. ఈ దేవతలకు మూలం నువ్వు. నేను నిన్ను అంతం చేస్తాను అబల, అంతం చేస్తాను. నీ మీద విజయం సాధిస్తాను. రక్తపానం చేస్తాము. నాకు మా యోగినులకు పాపుల రక్తమే ఆకలి తీరుస్తుంది. రక్తపానం. తెలియదు అబల,
మీరంతా మీ ఆకారాలని చిన్నవి చేసి ఏం నిరూపించాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మీ అందరినీ నా కాలి కింద నిలిపేయడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. చాలా ఆనందం కలుగుతుంది నాకు. వదలండి నన్ను. ఇలా బంధిస్తున్నదెవరు? ఓ వదలండి, వదలండి. ఎక్కడికి ఎక్కడికి లాక్కపోతున్నారు? వదలండి నన్ను. చూడు, 4 వైపులా ఈ సంహారాల కారణం నువ్వు. మీ లోకంలో స్త్రీలందరినీ సంహరించావు కదూ. అసురులందరూ స్త్రీలను ఆహారంగా తిన్నారు కదూ. మిగిలిన అసురులందరినీ సర్వభ్రష్టుల్ని చేయడానికి ప్రేరణయ్యావు నువ్వు. ఇక్కడ ప్రవహించిన రక్తం కేవలం నీ వల్లే ప్రవహించింది. నీ కారణంగానే ఇతరులందరినీ బాధించేవాడిని నేనెలా బతకనిస్తాననుకున్నావు? లేదు, బతకనివ్వను. నువ్వు చేసింది క్షమించరానిది. ఇతరులందరినీ బాధించేవాడిని నేనెలా బతకనిస్తాననుకున్నావు? లేదు, బతకనివ్వను. నువ్వు చేసింది క్షమించరానిది. లేదు, దయచేసి క్షమించండి నన్ను. లేదు లేదు లేదు, వదలండి. లేదు. దుష్టుల దుష్టత్వానికి అంతం ఇలా భయంకరంగానే ఉంటుంది. మాత, తమరు ఏకాక్షుణ్ణి అంతం చేశారు. 64 మంది యోగినులు ఆ పాపిష్టివాడి సైన్యాన్ని సంహరించారు. అంటే మాత, ఇదే తమరి చిన్నమస్తా రూపమా? ప్రథమ పూజ్య శ్రీ గణేశ, మా దేవతలం కూడా అంత మహాసంహారం, అంతటి మృత్యుతాండవం ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ తర్వాత జరిగింది. ఏమైంది దేవేంద్ర? ఆ తర్వాత ఏమైందో చెప్పండి. అయినా నేను చిన్నమస్తా స్వరూపాన్ని పూర్తిగా ఎక్కడ ప్రదర్శించాను? పూర్తిగానా? అంటే మాత, రక్త పిపాసం చాలా భయంకరమైనది. అది ఏమాత్రం తీరనిది. అందుకే అసురుల రక్తం ఎంత తాగినప్పటికీ మా యోగినిల దాహం తీరలేదు గణేశ. అది ఇంకా పెరుగుతూనే వచ్చింది. వారి కోసం మరింత రక్తాన్ని ప్రవహింపజేసేలా చేసింది. మరింత రక్తమా? మరి ఎవరి రక్తంతో దాహం తీర్చారు?
కోరుతున్నారు, మరింత రక్తం కోరుతున్నారు వారు. అది లభించకపోతే వారంతా మారణ హోమం సృష్టిస్తారు. మాకు రక్తం ప్రసాదించండి, దాహం తీర్చండి మాత. రక్తం ఇవ్వండి మాత, రక్తం ఇవ్వండి. లోకాలన్నిటికీ ఆహారాన్ని ఇస్తాను నేను, మిమ్మల్ని మాత్రం ఎలా ఆకలితో ఉండనిస్తాను యోగినిలారా? రక్తం కావాలి మాత. మాతను నేను మీ యోగినిలకు మీ అందరి ఆకలిని తీర్చడం కోసం, మీ అందరి ఆహారం కోసమై నేను మీ అందరికీ నా రక్తాన్ని ఇస్తాను మీకోసం. మాత తన రక్తమే ఇస్తారా? అధర్మానికి కొమ్ము కాసేవారు కూడా చెడ్డవారవుతారు. వారు శిక్ష అనుభవించక తప్పదు.